అవతల ఏమన్నా అవకాశం ఇస్తే మాత్రమే అవతలకు పోతుండేవాడు. అలా కాకుండా ఇప్పుడేంటి ప్రాంతీయ పార్టీ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపో మాపో భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనేది నమ్మకం ఉంది. అంటే ఇది కూటమి గెలిస్తే గనక వీళ్ళకి వర్కౌట్ ఉండదు, కూటమి గెలవకపోతే గనక ఎవడికి దోవన వాడే అవుతుంది రేపు పొద్దున. అప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి బహుళ ఛాయిస్లు ఉన్నాయి. బహుళ ఛాయిస్లు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు భయపడే సిచ్యుయేషన్ ఉండదు. అందువల్ల ఏమవుతున్నదంటే ఈయన అభ్యర్థిని పెట్టినా పట్టించుకోవట్లా, వింటల్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి ఉండిలోనే ఇంతవరకు పేరు అనౌన్స్ చేయలేదు చూడండి చంద్రబాబు. రఘురామకృష్ణరాజు వెళ్ళాడు, కలిశాడు, ఆయన చెప్పుకున్నాడు మీడియాకి నాకే సీట్ అని చెప్పేసి. చంద్రబాబు గారు ఎవరికి చెప్పలే అక్కడ. కానీ ఆయనదని రఘురామకృష్ణరాజు చెప్పగానే వీళ్ళు ధర్నా చేశారు, చంద్రబాబు అవతలకి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు ప్రెస్ నోట్ ఏం రిలీజ్ చేయలేదు కదా సీటుది. రెండో పక్కన రఘురామకృష్ణరాజు ఉన్నాడు, ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి తేలాలి నాది అంటున్నాడు. ఇంతకు ముందు ఏంటంటే కండవా ఎందుకు కప్పుకోవాలి, సో కాల్డ్ ఆఫ్టర్ ఆల్ అది అన్నాడు. ఇప్పుడు కండవా లేకపోతే కనుక సీటే అడిగే హక్కు నీకు లేదురా నాయన అనేటప్పటికి ఇప్పుడు ముందెళ్ళి కండవా కప్పుకున్నాడు. మంతెన రామరాజు గారిని ఏదో పిలిచి మాట్లాడారు అన్నారు. ఆయన కూడా నేను చెప్పాల్సింది చెప్పేసాను, నేను ఇండిపెండెంట్ గా అయినా దిగిపోతాను కానీ పోటీలో ఉంటాను ఖచ్చితంగా అని తేల్చి చెప్పేశాను. అది తాజాగా చెప్పినాడు.